హాయ్ హలో వెల్కమ్ టు ఐకాన్ ఇండియా యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఒక 10 క్వశ్చన్స్ ఫిజిక్స్ బేస్డ్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తామండి. గత సంవత్సరాలలో ఆర్ఆర్బీలో ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో వాటిని మనం ఒకసారి డిస్కస్ చేస్తూ ఉన్నాము. రైట్, ఒకసారి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ వెక్టార్ క్వాంటిటీ. ఇందులో వెక్టార్ క్వాంటిటీ కానిది ఏంటి? సో ఇక్కడ కంగారు ఏం లేదండి, ఇది స్పీడ్ కాదు. ఆప్షన్ ఇక్కడ ఇంపల్స్ అని ఉంది, కంగారు ఏమీ లేదు. రైట్, సో ఒకసారి మనం స్పీడ్ కూడా డిస్కస్ చేద్దాం. స్పీడ్ అంటే ఏంటి? స్పీడ్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. స్పీడ్ అనేది వెక్టార్ కాదండి, స్కేలార్ క్వాంటిటీ. ఓకే, ఒకవేళ ఉంటే ఇన్ కేస్ స్పీడ్ ఎందుకు స్కేలార్ సార్? సో మనం డిస్కస్ చేసాము లాస్ట్ వీడియోస్లో, మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం. స్కేలార్ క్వాంటిటీస్ అంటే ఏంటండి? ద ఫిజికల్ క్వాంటిటీస్, ఓకే, విచ్ హ్యావ్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్. దానికి మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉండాలి, నో డైరెక్షన్. డైరెక్షన్ అనేది ఉండొద్దు. రైట్, డైరెక్షన్ లేకపోతే ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటే అప్పుడు దాన్ని ఏమనాలి? స్కేలార్ క్వాంటిటీస్. ఓకే రైట్, ఒక ఎగ్జాంపుల్గా మనం ఏం చేద్దాం? ఏరియా, ఒక ఏరియా ఉంది. ఏరియాకి ఏం చెప్తామండి? లేదా టైం తీసుకుందాం. ఎగ్జాంపుల్ టైం 1 సెకండ్, 2 సెకండ్, 1 అవర్, 3 అవర్స్, 10 మినిట్స్, 50. ఒక నెంబర్ ఉందిగా, ఆ నెంబర్ అనేది ఏంటి? మ్యాగ్నిట్యూడ్. నెంబర్ అనేది ఏంటి? మ్యాగ్నిట్యూడ్. బట్ టైంకి ఒక డైరెక్షన్ ఉందా? టైం ఇటువైపు వెళ్తుంది, అటువైపు వెళ్తుంది, ఏమని చెప్పడానికి వస్తుందా అండి? ఉండదు. సో ఒక మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉండాలి, దానికి ఎలాంటి డైరెక్షన్స్ ఉండవు. ఇందాక నేను ఏరియా అన్నా, ఏరియాకి ఇంత ఏరియా అని చెప్పొచ్చు. 10 సెంటీమీటర్ స్క్వేర్, 50 మీటర్ స్క్వేర్, 100 కిలోమీటర్ స్క్వేర్, ఇలా చెప్తాము. కానీ ఏరియాకు ఒక డైరెక్షన్ వస్తుందా? రాదు. ఇప్పుడు మాస్ ఉంది, నేను మాస్ డిస్కస్ చేస్తున్నానండి, వెయిట్ కాదు, మాస్. ఓకే, మాస్ కూడా ఏంటి? ఒక ఇన్ని కేజీస్ అని చెప్తాం, మాస్ అంటున్నానండి. ప్లీజ్ డోంట్, మాస్ వేరే వెయిట్ వేరే అండి, రెండింటిని కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, మాస్ అనేది స్కేలార్ క్వాంటిటీ, మళ్ళీ వెయిట్ వచ్చేసి వెక్టార్ క్వాంటిటీ. సార్ ఎలా వెక్టార్ అయింది? ఓకే, డోంట్ వరీ, మనకి ఎక్కడన్నా ఆప్షన్స్ వస్తాయండి, ఇప్పుడు వస్తాయి, నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా. వెయిట్ అనేది ఎలా ఒక వెక్టార్ క్వాంటిటీ, వెయిట్ అనేది వెక్టార్, మాస్ అనేది స్కేలార్ క్వాంటిటీ, ఎలా అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇది స్కేలార్ అంటే ఏంటి? ఒక మ్యాగ్నిట్యూడే ఉండాలి, నెంబర్ మాత్రం ఉండాలి, డైరెక్షన్ ఉండదు, అప్పుడు అది స్కేలార్ క్వాంటిటీస్. అండ్ వెక్టార్ క్వాంటిటీస్ అంటే ఏంటి? సో ఒక 3 కండిషన్స్ని టాలీ చేస్తూ, మ్యాచ్ చేస్తూ, సాటిస్ఫై కానీ చేస్తే అప్పుడు మనం వెక్టార్ క్వాంటిటీస్ అంటాం. ఏంటండి అది? ఫస్ట్ వన్ వచ్చేసి మ్యాగ్నిట్యూడ్. ఏంటి? మ్యాగ్నిట్యూడ్ అంటే ఎలా గుర్తుపెట్టుకోవాలో, ఒక నెంబర్ అని అనుకుందాం. ఒక నెంబర్, నేను ఒక 20 మీటర్స్ ముందుకెళ్ళాను, 100 మీటర్స్ పరిగెత్తాను, ఒక నెంబర్ చెప్తున్నాం కదండి. 100 మీటర్ అంటే 100 అనేది ఏంటి? ఒక మ్యాగ్నిట్యూడ్. అండ్ సపోజ్ నేను డైరెక్షన్ కూడా ఇప్పుడు చెప్తున్నాను అనుకోండి, నేను ఒక 100 మీటర్స్ నార్త్ సైడ్ పరిగెత్తాను, నేను ఒక 50 కిలోమీటర్స్ వెస్ట్ సైడ్ వెళ్ళాను. ఇలా మ్యాగ్నిట్యూడ్తో పాటు డైరెక్షన్ కూడా చెప్తున్నాం కదా, రెండూ కలిపి ఉన్నాయి అన్నమాట. మనం చెప్పే ఇన్ఫర్మేషన్లో రెండూ ఉన్నాయి అంటే అప్పుడు అదేంటి? వెక్టార్ క్వాంటిటీ. ఇప్పుడు వెలాసిటీ ఉందండి, వెలాసిటీకి ఒక పర్టికులర్ డైరెక్షన్ ఉండాల్సిందే, ఉంటేనే వెలాసిటీ అంటాం. అంటే దానికి ఎలాగో ఒక వైపు దిక్కుంది, డైరెక్షన్ అనేది వచ్చింది, ఒక దిశ ఉంది. అలాగే మనం ఒక స్పీడ్తో వెళ్ళాం అంటే ఒక వెలాసిటీతో వెళ్ళినప్పుడు మనకంటూ ఒక స్పీడ్ ఉంటుంది, డైరెక్షన్ ఉంది, రెండూ ఉన్నాయి, మ్యాగ్నిట్యూడ్ ఉంది. సో స్పీడ్ ఉంది అంటే మనం ఒక వైపు ఒకటే ఫిక్స్డ్ వైపు వెళ్తున్నప్పుడు దానికి స్పీడ్ ఉంది కదండి, ఆ స్పీడ్కి ఒక నెంబర్ ఉంటుంది, నెంబర్ ఉంది. అండ్ ఒకే వైపు వెళ్తున్నాం, డైరెక్షన్ ఉంది, రెండూ ఉన్నాయి, అప్పుడు అదేంటి? వెక్టార్ క్వాంటిటీ. అండ్ నెక్స్ట్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, నెక్స్ట్ ఇది కూడా సాటిస్ఫై అవ్వాలి. సో మ్యాక్సిమం మనం బేసిక్స్లో ఈ రెండే నేర్చుకుంటే చాలా అంటాం, కానీ థర్డ్ వన్ కూడా ఉంది. ఇదేంటంటే ద ఫిజికల్ క్వాంటిటీస్ షుడ్ అగ్రీ వాట్ ఒబే వెక్టార్ లా ఆఫ్ అడిషన్. వెక్టార్ లా ఆఫ్ అడిషన్, ఓకే, లా ఆఫ్ అడిషన్ని ఇది ఏం చేయాలండి? ఫాలో అవ్వాలి, ఒబే చెయ్యాలి. మనం వెక్టార్ లాని యూస్ చేస్తూ అడిషన్స్ కానీ సబ్ట్రాక్షన్స్ కానీ చేసినప్పుడు ఆన్సర్ మ్యాచ్ అవ్వాలి. ప్రాక్టికల్తో
ఆన్సర్స్ మ్యాచ్ అయినాయి అనుకోండి, అప్పుడు అది ఫాలో అవుతున్నట్టు. అవ్వట్లేదు అనుకోండి, ఇట్ డజంట్ ఫాలో, అప్పుడు అది స్కేలార్ కిందికి వెళ్తాం. ఈ 3 కండిషన్స్ యాక్సెప్ట్ చేస్తేనే వెక్టార్ అని చెప్తున్నాను. ఏదన్నా ఒకటి మిస్ అయినా ఇట్ ఈస్ కన్సిడర్డ్ అ స్కేలార్ క్వాంటిటీ. మనకి స్కేలార్ అని చెప్పాలంటే కండిషన్స్ ఏంటో తెలుసు, మ్యాగ్నిట్యూడ్ ఉండాలి, బట్ డైరెక్షన్ ఉండకూడదు. ఈ కండిషన్ సాటిస్ఫై అయితే చాలు, ఇంకా మిగతా అవసరం లేదు. ఇందులో 3 కావాలి. చలో రైట్. నా ఇప్పుడు ఒకసారి చూస్తే ఇంపల్స్ అనేది ఏంటండి? ఓకే, ఇంపల్స్ అంటే ఏంటి? చేంజ్ ఇన్ మొమెంటం. ఒక్క నిమిషం, మనకు ఎలాగో ఇక్కడ ఫోర్స్ ఉంది కదండి, ఒకసారి ఇదే యూస్ చేద్దాం. ఫోర్స్ అంటే ఏంటండి? సో ఫోర్స్ అంటే F ఈజ్ ఈక్వల్ టు, ఇది నేను కొద్దిగా ఇంపల్స్ యూస్ చేయడానికి ఇది కూడా యూస్ చేస్తాను. ఒక నిమిషం. F ఈజ్ ఈక్వల్ టు ఎంఏ మన అందరికీ తెలుసు. F ఈజ్ ఈక్వల్ టు ఎంఏ. మాస్కి డైరెక్షన్ ఉండదు, ఓకే, కానీ మ్యాగ్నిట్యూడ్ ఉంది. యాక్సిలరేషన్ పక్కా ఉంటుందండి, అది కూడా గ్రావిటీ వల్ల. అంటే ఒక ఆబ్జెక్ట్ గ్రావిటీ వల్ల వెళ్తున్నప్పుడు ఒక పర్టికులర్ డైరెక్షన్లోనే వెళ్తుంది. డైరెక్షన్ ఇస్ ఫిక్స్డ్, ఓకే రైట్. లేదా ఓకే, ఫోర్స్ డ్యూ టు గ్రావిటీ, లేదా పైకి వెళ్ళినా సరే ఒక ఫిక్స్డ్ డైరెక్షన్ అనేది ఉంటుంది. సో మాస్ ఇది. సో ఫోర్స్కి అనేది ఏమైంది? ఒక పర్టికులర్ డైరెక్షన్ ఉంది, మ్యాగ్నిట్యూడ్ ఉంది. సో వాట్ కైండ్ ఆఫ్ క్వాంటిటీ ఇట్ ఈస్? సో ఇది వచ్చేసి మనకి ఇప్పుడు ఇది వెక్టార్ క్వాంటిటీ అయిపోయిందండి. సో ఇది వెక్టార్ క్వాంటిటీ అయింది. ఓకే, ఇందాక ఫోర్స్ ఫార్ములా యూస్ చేశాక ఇంకొక ఫార్ములా, ఇది కూడా ఫోర్సే. యాక్చువల్ ఫార్ములా ఇదే అండి, ఫోర్స్ యొక్క యాక్చువల్ ఫార్ములా డెల్టా పి బై డెల్టా టీ. ఇది యాక్చువల్ ఫోర్స్ యొక్క ఫార్ములా. దాన్ని సింప్లిఫై చేశాక ఇందాక వాడాంగా F ఈక్వల్ టు ఎంఏ, సింప్లిఫైడ్ ఫార్ములా. ఈ ఫార్ములా కానీ చూసినట్టయితే సారీ, ఈ ఫార్ములా చూసినట్టయితే డెల్టా టీని ఇక్కడ పంపించండి. ఫోర్స్ ఇంటూ టైం, ఫోర్స్ ఇంటూ చేంజ్ ఇన్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా పి. దీన్నే మనం ఏమంటాం? చేంజ్ ఇన్ మొమెంటం అంటేనే ఇంపల్స్ అండి. ఫోర్స్ ఫార్ములా నుండి వచ్చేది ఏంటండి? ఇంపల్స్. మొమెంటంలో మార్పు ఎంత అయింది అని చెప్తేనే ఇంపల్స్. సో ఇది మొమెంటం కూడా ఏంటి? ఓకే, వెక్టార్ క్వాంటిటీ. మొమెంటం కూడా వెక్టార్ క్వాంటిటీయే, ఫోర్స్ వెక్టారే. సో ఇలా మనకి ఇంపల్స్ ఏమవుతుందండి? వెక్టార్ క్వాంటిటీ కిందికి వచ్చేస్తుంది. సో ఇది వెక్టార్ క్వాంటిటీ. ఫైన్. నెక్స్ట్ ఎలక్ట్రిక్ కరెంట్. ఓకే, విల్ డిస్కస్ దట్. నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? ఒక పర్టికులర్ డైరెక్షన్లో మనం ఒక డిస్టెన్స్ ట్రావెల్ అవుతే, ఒక పర్టికులర్ డైరెక్షన్ అన్నప్పుడు డైరెక్షన్ వచ్చేసింది, దూరం వెళ్ళాం అంటే ఒక కొలత వచ్చేసింది, మ్యాగ్నిట్యూడ్ వచ్చేసింది, 2 వచ్చాయి. సారీ. సో ఇది ఏంటంటే అప్పుడు వెక్టార్ అవుతుంది. సో ఇంకా మిగిలింది ఎవరు? కరెంట్ కదా. మరి కరెంట్ ఇప్పుడు స్కేలారా వెక్టారా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ ఫార్ములా చూసుకున్నట్టయితే I ఈజ్ ఈక్వల్ టు చార్జ్ అపాన్ టైం. చార్జ్ అపాన్ టైం అవుతే, ఫర్ ఎగ్జాంపుల్ మనం జనరల్గా కరెంట్ అంటే ఏమని చెప్పాను? ఫర్ ఎగ్జాంపుల్ చార్జ్ యూనిట్ ఏంటండి? సపోజ్ 1 కులుమ్ అనుకుందాం. ఓకే, టైం యూనిట్ ఏంటండి? సెకండ్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెకండ్ అనుకుందాం. 1 సెకండ్ టైంలో ఓకే ఎంత ఛార్జ్ వెళ్ళింది? 1 కులుమ్ అనుకుందాం. ఓకే, 1 సెకండ్ టైంలో ఒక కులుమ్ ఛార్జ్ వెళ్తుంది. ఇంకా సింప్లిఫైగా చెప్పాలంటే కరెంట్ని డిఫైన్ చేస్తే ఏమంటాము? ద రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ నెట్ ఛార్జ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కండక్టర్ అండి, కండక్టర్లో ఎలక్ట్రాన్స్ అటు వెళ్ళొచ్చు ఇటు వెళ్ళొచ్చు, ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఐఎమ్ డిస్కసింగ్. ఫ్రీ ఎలక్ట్రాన్స్ అటు వెళ్ళొచ్చు ఇటు వెళ్ళొచ్చు, కానీ ఫైనల్గా ఎటు సైడ్ ఎక్కువగా ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఫ్లో ఉంటుంది? ఎటువైపు అయితే ఎక్కువ ఉంటుందో కరెంట్ అటువైపు వచ్చింది అని ఫీల్ అవ్వాలి. మరి ఇంకొకటి, ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ కూడా స్ట్రేట్గా వెళ్ళవండి, ఓకే ఇష్టం వచ్చినట్టుగా వెళ్తాయి. కానీ అజంప్షన్ అలా అనుకుంటాము, డ్రిఫ్ట్ వెలాసిటీతో వెళ్తాయని. యాక్చువల్గా అలా వెళ్ళవండి, కానీ అజంప్షన్స్ ఇవన్నీ. సో సరే, ఇది యాక్చువల్ మెయిన్ రీజన్. కరెంట్ ఎందుకు వెక్టార్ కాదంటే నేను మెయిన్ లాజిక్ చెప్తున్నానండి. సో దానికి రీజన్ ఏంటంటే
ఒక వైర్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి పరిగెడతావండి, అటు వెళ్తాయి ఇటు వెళ్తాయి రెండు వైపు. ఒకవేళ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఇటువైపు ఎక్కువ వెళ్తే అటువైపు కరెంట్ వచ్చేస్తుంది, అంతే సింపుల్. మరి ఆ వెళ్ళే ఎలక్ట్రాన్స్ అన్న సరిగ్గా వెళ్తాయా? నో. అది సపోజ్ ఇది ఎలక్ట్రాన్ అనుకోండి, ఇది అంతా ఇలా 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 వెళ్తూ లాస్ట్కి కొద్దిగంత మూవ్ అవుతుంది అంతే, కొద్దిగా. ఈ ఒరిజినల్ ప్లేస్ ఇది కదండి, ఏ నుండి మహా అంటే ఇక్కడ బికి మూవ్ అయి ఉంటుంది అంతే, దట్స్ ఇట్. ఓకే, ఇది మెయిన్ రీజన్. సరే, ఇది పక్కకు పెడితే మోర్ టెక్నికల్గా మాట్లాడదాం. లైక్ వెక్టార్లో ఇది కరెంట్కి మనం వెక్టార్ లా ఆఫ్ అడిషన్స్ ట్రై చేసామనుకోండి, వర్కౌట్ కాదండి. ఓకేనా, ఇట్ డజంట్ వర్కౌట్. ఎందుకు కాదు అంటే నేను మెయిన్ రీజన్ చెప్పాను. యాక్చువల్లీ ఫ్రీ ఎలక్ట్రాన్స్కి ఒక ఫిక్స్డ్ డైరెక్షన్ ఉండదండి, ఉంది అని అజంప్షన్ చేసుకొని మనం దానికి ఒక డైరెక్షన్ మనమే ఇచ్చేసుకున్నాం నిజానికి. సరే, ఏదో మనం చేసుకున్నంత మాత్రంలా ఫిజిక్స్లోని లాస్ ఒప్పుకుంటాయండి, వెక్టార్ లాస్ అస్సలు ఒప్పుకోవు కాబట్టి. సో ఇక్కడ ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఏంటండి, స్కేలార్ క్వాంటిటీ. ఫైన్. నెక్స్ట్, ఏ వెక్టార్ క్వాంటిటీ హ్యాస్ బోత్ magnitude and direction. Okay, whereas scalar quantity is only magnitude and no direction. Correct. Which of the following is vector quantity? ఇందులో వెక్టార్ క్వాంటిటీ ఏంటి? చలో ఒకసారి మనం చూద్దాం వెక్టార్ అంటే ఏంటి. ఇక్కడ వర్క్ ఉంది కదండి, వర్క్ ఫార్ములా ఏంటి? W = ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఓకే, నువ్వు వర్క్ చేసావని చెప్పావు, ఓకే, నువ్వు ఫోర్స్ అప్లై చేసావు, దట్స్ ఓకే. అది ఒక వెక్టార్ క్వాంటిటీ, నో డౌట్. ఫోర్స్ అనేది వెక్టార్. కానీ ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయాలి, కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఈ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి సార్? యాక్చువల్లీ ఒక ఫిక్స్డ్ డైరెక్షన్లో వెళ్ళడం. మరి వెళ్ళినప్పుడు మ్యాగ్నిట్యూడ్ అన్నీ ఉంటాయి కదా, ఇది కూడా వెక్టారే కదా. ఓకే, రైట్. నేను ఇందాక కరెంట్కి ఎలా చెప్పాను, సేమ్ లాజిక్స్ అండి. యాక్చువల్లీ వర్క్ అంటే ఏంటి, మనం ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఆబ్జెక్ట్ ఎంత డిస్ప్లేస్ అయ్యింది. నిజంగా ఆబ్జెక్ట్ డిస్ప్లేస్ అవుతుందని గ్యారంటీ ఉందా అంటే, నేను ఏమంటున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది, ఈ ఆబ్జెక్ట్ని మనం ఇలా తీసుకెళ్ళి లాస్ట్కి ఇక్కడికి తెచ్చాం. సో ఇక్కడ నుండి ఇక్కడికి ఉన్న ఈ దూరాన్ని డిస్ప్లేస్మెంట్ అనాలి, ఈ దూరాన్ని డిస్ప్లేస్మెంట్. కానీ యాక్చువల్లీ నువ్వు ఇటు అటు తీసుకెళ్ళావు, గుర్తుంది కదా. మనం ఇదంతా పట్టించుకోకుండా సింపుల్గా ఏమనాలి, డిస్ప్లేస్మెంట్ అని అజంప్షన్స్ చేసుకుంటాం. బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్. ఓకేనా, రైట్. మనం ఇదంతా చేసింది మొత్తం పట్టించుకోవట్లేదు. అందుకే వర్క్కి లేదా వెక్టార్, ఇది వెక్టార్ క్వాంటిటీ, వెక్టార్ ఇంటూ వెక్టార్ ఈ స్కేలార్ క్వాంటిటీ, ఇలా కూడా చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇది మొత్తానికి మనదేంటి, స్కేలార్ క్వాంటిటీ. ఫైన్. నెక్స్ట్, స్పీడ్ అండి. స్పీడ్ అంటే ఏంటి? ఫార్ములా డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టైం టేకన్. డిస్టెన్స్ బై టైం అనుకుంటే, డిస్టెన్స్ అంటే ఏంటండి? డిస్టెన్స్ అంటే మన ఇష్టం, ఎటు అయినా వెళ్ళొచ్చు. లెఫ్ట్ తీసుకో, రైట్ తీసుకో, సర్కులర్గా తిరుగు, అలా ఎలాగైనా వెళ్ళొచ్చు. ఓకే, సపోజ్ జనరల్గా ఎలా అంటే అలా వెళ్ళాం అనుకోండి, మరి ఒక డైరెక్షన్ వచ్చిందండి? అస్సలు లేదు, డైరెక్షన్ లేదు. టైంకి అసలు డైరెక్షనే ఉండదు. సో సింపుల్గా మనం స్పీడ్ని ఏమని ఫీల్ అవుతామండి, స్కేలార్ క్వాంటిటీ. ఎందుకంటే రెండింటికి డైరెక్షన్ లేవు, టైం ఉంది, మ్యాగ్నిట్యూడ్ ఉంది, నెంబర్స్ ఉన్నాయి, ఇంత డిస్టెన్సు ఇంత టైం నెంబర్స్ ఉన్నాయి, బట్ డైరెక్షన్ అనేది లేదు. సో స్పీడ్ అనేది స్కేలార్ క్వాంటిటీ అవుతుంది. ఓకే, ఫైన్. డిస్ప్లేస్మెంట్ ఏంటండి? డిస్ప్లేస్మెంట్ అంటే ఒక ఫిక్స్డ్ డైరెక్షన్లో కొద్దిగా దూరం వెళ్ళాం అనుకోండి సపోజ్. ఓకే, డైరెక్షన్ ఫిక్స్ అయింది, నువ్వు ఎంత దూరం వెళ్ళావో కూడా నీకు తెలుసు. ఓకే, రెండూ తెలుసు, మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ రెండూ ఉన్నప్పుడు ఇది ఏ టైప్ ఆఫ్ క్వాంటిటీ? వెక్టార్. ఎనర్జీ అన్న వర్క్ అన్న రెండూ ఒకటే అండి. ఎనర్జీ అండ్ వర్క్ బోత్ ఆర్ సేమ్. సో ఈ రెండు సేమ్ అయినప్పుడు ఇది కూడా స్కేలార్ అవుతుంది. సో విచ్ ఇస్ అవర్ వెక్టార్ క్వాంటిటీ? డిస్ప్లేస్మెంట్ ఈజ్ అవర్ వెక్టార్ క్వాంటిటీ. ఫైన్. నెక్స్ట్, వాట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వెక్టార్ క్వాంటిటీ? ఇందులో వెక్టార్ క్వాంటిటీకి ఎగ్జాంపుల్ అడిగాడు. ఒక్కసారి టెంపరేచర్కి ఏమైనా ఓకే మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, ఇంత వేడిగా ఉంది 30 డిగ్రీ సెల్సియస్, లేదా కెల్విన్ స్కేల్లో 300 కెల్విన్ సంథింగ్ ఏదో ఒక నెంబర్ ఉంటుంది. సో ఒక నెంబర్ ఉంది అంటే మ్యాగ్నిట్యూడ్ ఉందండి, బట్ టెంపరేచర్కి డైరెక్షన్ ఉంటుందా? అస్సలు ఉండదు. సో ఇట్ ఈ స్కేలార్ క్వాంటిటీ. ఇప్పుడు
లెంత్ చూడండి, లెంత్ అంటే ఏంటి, పొడవు ఎలాగైనా ఉండొచ్చు. ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ ఇలా కర్వ్ తిరిగి ఉంది, మనం అలాగే మెజర్ చేయాలి కదా. సో లెంత్ అంటే పొడవు, అది ఎలాగైనా ఉండని. మరి అప్పుడు డైరెక్షన్ వచ్చిందా, లేదు కదా. నీ ఇష్టం వచ్చినట్టు వెళ్తున్నావు, అలా కాకుండా స్ట్రైట్గా వెళ్తే డైరెక్షన్ ఉన్నట్టు. సో ఇది కూడా ఏంటి మరి, స్కేలార్ క్వాంటిటీ అయిపోద్ది. సో ఇక్కడ నోటీస్ చేద్దాం, ఇందాక నేను ఏం చెప్పా, ఫోర్స్ అనేది ఏంటండి, ఫోర్స్ అనేది ఏంటి, వెక్టర్ క్వాంటిటీ. ఫోర్స్ పక్క వెక్టర్, ఎలా వెక్టర్ అయిందని చెప్పాను. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ అయితే ఎం మాస్కి ఓకే డైరెక్షన్ ఉండదు, పక్కకు పెట్టేస్తే యాక్సిలరేషన్కి పక్కా డైరెక్షన్ ఉంటుంది. సో మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ రెండు వచ్చాయి కాబట్టి వెక్టర్. మనకేం తెలుసు, వెయిట్ అన్నా ఫోర్స్ అన్నా ఒకటే, రెండు ఒకటే. ఓకే, బోత్ ఆర్ సేమ్. సో వాట్ డూ యూ మీన్ బై వెయిట్? వెయిట్ అంటే ఏంటి, ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ అన్ ఆబ్జెక్ట్ డ్యూ టు ఎర్త్స్ గ్రావిటేషనల్ పుల్. ఎర్త్ యొక్క గ్రావిటేషనల్ పుల్లింగ్ ఫోర్స్ వల్ల మనకి దాన్నే వెయిట్ అంట, అంటే అది కూడా ఫోర్సే అండి. సో దాట్ మీన్స్ వెయిట్ అన్న ఫోర్స్ అన్న ఒకటే. మరి వెయిట్ వెక్టార్ క్వాంటిటీ అయితే, సారీ ఫోర్స్ వెక్టార్ క్వాంటిటీ అయితే వెయిట్ ఏమవుతుంది, ఇది కూడా వెక్టార్. ఎందుకంటే వెయిట్ అన్న ఫోర్స్ అన్న ఒకటే అంటున్నాం కాబట్టి ఇట్ ఆల్సో కమ్స్ అండర్ వెక్టార్ క్వాంటిటీ. సో రైట్. నెక్స్ట్ వెలాసిటీ చూడండి. వాట్ ఈస్ వెలాసిటీ ఫార్ములా, v ఈజ్ ఈక్వల్ టు, ఓకే, వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై టైమ్. డిస్ప్లేస్మెంట్ అంటే ఇందాక చెప్పాం, డిస్ప్లేస్మెంట్ అంటే ఒక ఫిక్స్డ్ డైరెక్షన్లో వెళ్ళావు, అలా వెళ్ళినప్పుడు డైరెక్షన్ వచ్చిందితో పాటు ఒక ఫిక్స్డ్ డిస్టెన్స్ కూడా వచ్చింది, మ్యాగ్నిట్యూడ్ ఉంది, డైరెక్షన్. సో ఇది కూడా వెక్టార్ అండి. సో ఇది కూడా వెక్టారే, మీరు ఏమీ కంగారు పడొద్దు. ఇక్కడ రెండు ఆప్షన్స్ మ్యాచ్ అవుతున్నాయి. సో నో నీడ్ టు వరీ, మీకు కాన్సెప్ట్ ఇవ్వడం నా ఉద్దేశం. ఓకే, ఇందులో ఏదో ఒక ఆప్షన్ లేదని ఫీల్ అవ్వండి, దట్స్ ఇట్. సో ఈ రెండు కూడా ఇంపార్టెంట్. నేను ఇందాక కూడా చెప్పా, మాస్ అనేది ఏంటి, స్కేలార్. గుర్తుందా, వీడియో స్టార్టింగ్లో చెప్పా, మాస్ అనేది స్కేలార్ క్వాంటిటీ. మాస్కి ఎలాంటి డైరెక్షన్ ఉండదు. కానీ వెయిట్కి ఎందుకు వచ్చిందండి వెక్టార్ క్వాంటిటీ అని, వెయిట్ ఈజ్ వెక్టార్. వెయిట్ వెక్టార్ అని ఎందుకు అంటున్నాను చెప్పండి. ఎస్, వెయిట్ అన్నా ఫోర్స్ అన్నా ఒకటే కదా, వెయిట్ అన్నా ఫోర్స్ అన్నా ఒకటే కాబట్టి వెయిట్ ఫార్ములా ఏంటి, మాస్ ఇంటూ యాక్సిలరేషన్, సారీ ఫోర్స్ ఫార్ములా మాస్ ఇంటూ యాక్సిలరేషన్. వెయిట్ ఫార్ములా ఏంటండి, మాస్ ఎంజీ, ఎం ఇంటూ జీ. సో ఎం మాస్, ఏ అంటే యాక్సిలరేషన్ ఎలాగానే ఉండొచ్చు, మేబీ బైక్ యాక్సిలరేట్ చేసాంగా అది యాక్సిలరేషన్. అలా కాకుండా ఏదన్నా ఆబ్జెక్ట్ ఎర్త్ గ్రావిటీ వల్ల కిందికి వస్తే అది కూడా యాక్సిలరేషనే, కానీ ఎర్త్ గ్రావిటీ వల్ల వచ్చింది కాబట్టి ఏ ప్లేస్లో జీ పెట్టుకుంటాం, దట్స్ ద ఓన్లీ డిఫరెన్స్. సో వెయిట్ అనేది వెక్టర్, ఎందుకు వెక్టర్, ఫోర్స్ వెక్టర్ కాబట్టి. మరి మాస్ ఎందుకు, దానికి ఓన్లీ ఒక బరువు ఉంటుంది కానీ డైరెక్షన్ అనేది ఉండదు కదా. సో దాట్స్ ద రీజన్. బాగా గుర్తుపెట్టుకోవాలి, మాస్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ గ్రావిటీ కదా. చూడండి, మాస్, ఒక ఆబ్జెక్ట్కి మాస్ ఉందండి, అది ఎక్కడికన్నా వెళ్ళు, ఎర్త్ మీద అయినా, మూన్ మీద అయినా, జూపిటర్ అయినా, స్పేస్లో అయినా, ఎక్కడికి వెళ్ళినా అది మారదు. ఎందుకంటే అది గ్రావిటీ మీద డిపెండ్ అవ్వదు. గ్రావిటీ ఉంటే ఒక డైరెక్షన్ వచ్చేది, అసలు గ్రావిటీ లేదు దానికి కదా. రైట్. సో అవర్ ఆప్షన్ ఇందులో వెయిట్ ఆర్ వెలాసిటీ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ వెక్టార్ క్వాంటిటీ. టైం అనేది ఒక డైరెక్షన్ ఉంటుందండి, టైంకి ఉంటుందా, ఉండదు. సో ఇట్ ఈజ్ ఎ స్కేలార్ క్వాంటిటీ. టెంపరేచర్, ఎంత వేడిగా ఉంది, ఎంత చల్లగా ఉందని చెప్తాం, కానీ డైరెక్షన్ ఉంటుందా, ఉండదు. సో ఇట్ ఈజ్ ఆల్సో స్కేలార్. అండ్ డిస్టెన్స్ అండి, డిస్టెన్స్ అంటే నేను చాలాసార్లు చెప్పాను, మనం ఇష్టం వచ్చినట్టుగా ఎటు అయినా వెళ్ళు, సర్కులర్గా అయినా వెళ్ళు, పైకి వెళ్ళు, కిందికి వెళ్ళు, అటు వెళ్ళు, ఇటు ఎటు వెళ్ళినా అదేంటి డిస్టెన్స్. కాబట్టి డిస్టెన్స్కి ఒక ఫిక్స్డ్ డైరెక్షన్ లేదు కదండి, మన ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళాం, డైరెక్షన్ లేదు. సో ఇట్ ఈజ్ ఆల్సో స్కేలార్. మరి వెలాసిటీ అంటే ఏంటండి, ఇందాకే డిస్కస్ చేసాం, వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ ట్రావెల్డ్ బై టైం టేకన్. డిస్ప్లేస్మెంట్ అంటే ఎస్ఎస్, అంటే ఒక ఫిక్స్డ్ డైరెక్షన్లో వెళ్తాము, అంటే ఫిక్స్డ్ డైరెక్షన్ ఉంది, మ్యాగ్నిట్యూడ్ కూడా వచ్చేస్తుంది, ఒక నెంబర్ ఉంటుంది కదా, ఇంత దూరం వెళ్ళాను నెంబర్ కూడా వస్తుంది, డైరెక్షన్ కూడా వస్తుంది. ఓకే, టైంకి డైరెక్షన్ లేదు, కానీ దీనివల్ల డిస్ప్లేస్మెంట్ వల్ల దానికి ఒక డైరెక్షన్ వచ్చేసింది. సో ఇది వెక్టార్ క్వాంటిటీ. సో వాట్ ఈజ్ అవర్ ఆప్షన్, డి. ఓకేనా.
రైట్. ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బోత్ డైరెక్షన్ అండ్ మ్యాగ్నిట్యూడ్. దేనికి ఉంటుందండి, ఇందాకే డిస్కస్ చేసాం, మాస్కి డైరెక్షనే ఉండదు కదండి. సో ఇదేంటి, స్కేలార్. సో డైరెక్షన్ మ్యాగ్నిట్యూడ్ రెండు ఉంటే దాన్ని ఏమనాలి, వెక్టార్ అనాలి. సో క్వశ్చన్ ఏంటి, వెక్టార్ క్వాంటిటీ ఏంటని అడుగుతున్నాడు. సో ఒకసారి ఇయర్ నోటీస్ చేస్తుండాలి. డిస్టెన్స్ ఇందాకే చెప్పా, ఎలాగన్నా వెళ్ళొచ్చు. సో ఇట్ ఈజ్ ఎ స్కేలార్ క్వాంటిటీ. స్పీడ్ ఒకసారి చూడండి, స్పీడ్ ఫార్ములా ఏంటండి, టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టైం టేకన్ అనుకుంటే, డిస్టెన్స్ అంటే ఇప్పుడు డిస్టెన్స్ స్కేలార్, డిస్టెన్స్ కూడా డైరెక్షన్ లేదు, దీనికి డైరెక్షన్ లేదు, దీనికి డైరెక్షన్ లేదు, అప్పుడు ఇదేంటి, నౌ ఇట్ ఈస్ స్కేలార్ క్వాంటిటీ. నెక్స్ట్ మొమెంటం అంటే ఏంటి ఫార్ములా, ఓకే, మొమెంటం ఫార్ములా, మొమెంటం P ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ. మొమెంటం ఫార్ములా ఏంటండి, మాస్ ఇంటూ వెలాసిటీ. మాస్కి డైరెక్షన్ ఉండదు, ఓకే, అది పక్కకు పెట్టేస్తే. వెలాసిటీ ఫార్ములా ఏంటి, వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై టైమ్. ఇందాక డిస్కస్ చేసాం, డిస్ప్లేస్మెంట్ అంటే ఒక ఫిక్స్డ్ డైరెక్షన్లో వెళ్ళడం, అంటే ఇది ఒక వెక్టార్ క్వాంటిటీ, కానీ టైం అనేది స్కేలార్. బట్ వెక్టార్ క్వాంటిటీ వల్ల దీనికి కూడా ఒక డైరెక్షన్ వచ్చేస్తుంది వెలాసిటీకి. సో వెలాసిటీకి ఒక డైరెక్షన్ ఉంది, మాస్కి లేకపోవచ్చు, దీనికి ఉంది కాబట్టి మూమెంటంకి కూడా ఏమొచ్చేస్తుందండి, ఒక డైరెక్షన్ ఉంటుంది, మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. సో వాట్ ఈజ్ అవర్ ఆప్షన్, మొమెంటం. ఓకేనా, ఫర్దర్